హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వ్లాగ్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను. నేనైతే రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఆ వ్లాగ్ అయితే మీకైతే షేర్ చేస్తున్నానండి. దీంట్లో మెయిన్గా 3 days వ్లాగ్ అయితే ఉంటుంది. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యే ముందు రోజు కాకుండా అందుకన్నా ముందు రోజు లాస్ట్ డే అనమాట. అంటే నైట్ ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. అంటే మళ్ళీ మనం ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాక ఎగ్జిబిషన్ పెడతారో లేదో తెలియదు కదా ఇక్కడ మన సైడ్. ఇక్కడైతే మాకైతే వినాయక చవితికి పెట్టి దసరా వరకు ఉంచుతారనమాట. ఇంకా లాస్ట్ టైం ఇంకా తీసుకెళ్దాము, మళ్ళీ 1 year వరకు ఎగ్జిబిషన్స్కి ఎక్స్పీరియన్స్ ఉండదు మా పాపకి అని చెప్పేసి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇంకా మా పాప అయితే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఎగ్జిబిషన్ ఎన్విరాన్మెంటే ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మా పాప మేము అయితే ఎగ్జిబిషన్లో కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేసేసాము. ఇక్కడ వచ్చేసి ఇలా ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట. ఇంకా వెళ్ళి ఆంజనేయ స్వామిని అయితే మంచిగా దర్శనం చేసేసుకొని ఇంకా ఎగ్జిబిషన్లో ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి కదండి, ఐస్ క్రీమ్, పానీపూరి ఇలాంటివన్నీ కొంచెం టేస్ట్ చేసేసామన్నమాట. వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా టేస్ట్ చేస్తాము. ఇంకా రోల్ పొటాటో ఉంటుంది, అదైతే హైలైట్ అనమాట. ఈసారి నేను ఎప్పుడైనా తిన్నప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా మా పాపకి మెయిన్గా జంపింగ్ ఇంకా కార్ ఎక్కడం అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా ఎక్కేది కార్ అనేది, కానీ ఇప్పుడైతే కొంచెం భయపడింది అనమాట. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఈ నైట్ టైం వచ్చేసి చేసిన ఈ ఎగ్జిబిషన్ వీడియో, ఇంకా తర్వాత రోజు ట్రైన్లో మా పాప ఎలా ఎంజాయ్ చేసింది, తన వాళ్ళ ఫ్రెండ్తో ఎట్లా ఎంజాయ్ చేసింది, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన రోజున మేము ఒక ఫోటోషూట్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ వీడియో అంతా దీంట్లో ఉంటుంది. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి. కొత్తగా ఉన్న ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎన్ని రోజులు వీడియో రాలేదేంటి అని అనుకుంటున్నారా? కొంచెం బిజీగా ఉన్నానన్నమాట. నేను టైలరింగ్ చేస్తానని చెప్పి అందరికీ తెలుసు కదండి, అంటే నా వీడియోని ఫాలో అయ్యే వాళ్ళకి. ఆ పని మీద కొంచెం బిజీ అనమాట. ఇంకా పాపను చూసుకుంటూ టైలరింగ్, వంట ఇవన్నీ అంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకే వీడియో అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి కార్ అనమాట. ఆటోమేటిక్గా ఇది ఇంజన్తో తిరుగుతుంది. పిల్లలు ఒకవేళ భయపడితే మధ్యలో స్టాప్ చేస్తారనమాట, అందరికీ తెలిసిందే కదా. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట, ఆ బాబు వాళ్ళు కూడా. అయితే మా పాప వాళ్ళ స్కూల్లో కూడా దసరా హాలిడేస్ అనేది అనౌన్స్ చేసేసారు. ఇంకా October 2 నుంచి హాలిడేస్, ఇంకా 18th వరకు హాలిడేస్ అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా హాలిడేస్ ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి ఇంకా ఇలాగ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఇంకా టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఎప్పుడైతే వాళ్ళ స్కూల్లో హాలిడేస్ ఇస్తామని అనౌన్స్ చేశారో అప్పుడైతే టికెట్స్ తీసుకోవడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా టికెట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జిబిషన్కి ఒక్కసారి తీసుకెళ్ళొచ్చేద్దామని చెప్పేసి ఇంకా 2 families అయితే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. చూసారా, వాళ్ళిద్దరూ ఒక దాంట్లోనే కూర్చున్నారనమాట. ఎంజాయ్ చేయడానికి అయితే వాళ్ళిద్దరూ బాగుంటారు, కానీ కొట్టుకోవడం కూడా అట్లే ఉంటుంది. ఇంకా ఇలాగా మా పాపని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని ఇలాగ ఎగ్జిబిషన్కి అయితే తీసుకొచ్చేసి, ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ట్రైన్లో చూసారా, ఇంకా ఇద్దరు ఇంకా సొంత అన్న చెల్లెలు ఎలాగుంటారండి. ఒక్క నిమిషం వాళ్ళకి పడుతుంది, నెక్స్ట్ టైం వాళ్ళకి పడదు. చూసారా, సేమ్ అనమాట. కలిసి ఆడుకుంటారు, లేకపోతే కొట్లాడితే మాత్రం ఇంకా బీభత్సంగా కొట్లాడతారు అనమాట. ఇంక ఇద్దరు గిల్లేసుకుంటారు, కొట్టేసుకుంటారు. ఇంకా సొంత అక్క చెల్లి, అన్న తమ్ముడు ఇంకా ఎట్లుంటారో అక్క చెల్లి అట్లే అనమాట. ఇంక ఇద్దరు ఏది చేయాలని ఇద్దరు ఒకటే చేస్తామని చెప్పేసి అలా ఉంటారనమాట. ఒక్కొక్కసారి అయితే ముచ్చటగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కొట్లాడితే ఎందుకురా బాబు అనిపిస్తుంది అనమాట. ఇదనమాట మా ట్రైన్ జర్నీ వచ్చేసి. ఇంకోండి, ఇది వచ్చేసి 3rd AC. ముందు రోజు ఈవినింగ్ ఎక్కితే నైట్ అయితే ట్రైన్ ఉంటుంది మాకు. 7:30కి అయితే ట్రైన్ అయితే ఎక్కాము. ఇంకా మార్నింగ్ వచ్చేటప్పటికి ఇదిగోండి రాజమండ్రి అయితే వచ్చేసాను. సొంత ఊరికి వచ్చేటప్పటికి ఇలాగా రాజమండ్రి ఫుల్గా వాటర్ చూసేటప్పటికి ఎంత ప్లెజెంట్గా అనిపించిందో నాకైతే. మార్నింగ్ లేవగానే ఇలాంటి వాతావరణం చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. నేను దగ్గర అయితే 7 months అయిపోయిందండి. లాస్ట్ February లాస్ట్లో అయితే వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో కొంచెం సెప్టెంబర్ అక్టోబర్కి అయితే వచ్చాను అనమాట. కొంచెం చాలా ఎక్కువ సేపు అయితే అక్కడ ఉండిపోయాను అనమాట. మా పాప పుట్టినప్పటి నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కువ మా అత్తగారి ఇంటి దగ్గర ఉండింది. లేకపోతే 2 monthsకి ఒకసారి అయితే వచ్చేసేదాన్ని. ఇదిగోండి, నన్ను అయితే తీసుకురావడానికి అయితే మా అన్నయ్య అయితే వచ్చాడు. ఇంకా అక్కడైతే సితారా హోటల్కి అయితే తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా నైట్ నుంచి జర్నీ చేసావు, ఏం తిన్నావో ఏమో అని చెప్పేసి
మంచిగా టిఫిన్ అయితే పెట్టాడనమాట. నేనైతే మైసూర్ బోండా ఆర్డర్ చెప్పాను, ఇంకా సాంబార్ ఇడ్లీ. మనకి అక్కడ కర్ణాటకలో అయితే మైసూర్ బొండ మ్యాక్సిమం దొరకదండి, అంటే మైసూర్లో దొరకచ్చేమో కానీ మేము ఉండే ప్లేస్లో అయితే ఇది మైదాతో చేస్తారు కదా, ఇదైతే దొరకదు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. టిఫిన్ వచ్చేసి ఇదిగోండి. ఇంకా మా అన్నయ్య అయితే ఇంకా డ్యూటీ ఉంటుంది కదా, ఇంకా మా అన్నయ్య డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. మా తమ్ముడు అయితే ఇంకోండి ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే దిగబడుతున్నాడు అనమాట. నన్ను ఒక్కరు కూడా సరిగ్గా వెళ్ళనివ్వరు అనమాట, సేఫ్టీ మెయిన్ అంటారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అనమాట. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇదంతా మా ఊరు అనమాట, చూస్తున్నారు కదా. ఇదిగోండి భక్తాంజనేయ స్వీట్స్ అనమాట. చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ ఏంటి అనేది. ఎవరికైనా ఈ ప్లేస్ తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి మా ఊరికి వెళ్ళే రూట్లో అయితే ఇలా చేపలు పడుతూ మంచిగా చాలా బాగుంటుందన్నమాట. మేమైతే అక్కడే బస్ ఎక్కేవాళ్ళము, మా స్కూల్ ఇంకా కాలేజెస్ అన్నీ అక్కడే బస్ ఎక్కేవాళ్ళం అనమాట. మా ఊరు ఎంట్రింగ్స్ అయితే ఇలాగ పచ్చటి వాతావరణంతో పక్కనైతే కాలువ, ఇటు పక్కన వచ్చేసి పంట పొలాలు అనమాట, అంటే వరి. ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుందండి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చల్లటి గాలి. మేము కాలేజ్ చదివేటప్పుడు అయితే ఒక్కొక్కసారి ఆటోలు లేనప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి, అంటే 3-4 అందరం కలిసి ఇలాగ వాక్ చేసుకుంటూ అటు ఇటు అంతా చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చేవాళ్ళం అనమాట. అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ ఉంటుంది, ఫ్రెండ్స్తో వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదిగోండి మా ఇంటికి వెళ్ళే రూట్ అనమాట ఇది వచ్చేసి. ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తామన్నమాట. ఫుల్గా గార్డెనింగ్ అయితే ఉంటుంది. మా డాడీ మా మమ్మీ ఈవినింగ్ అయ్యేటప్పటికి గార్డెనింగ్ అయితే వచ్చేసి ఫుల్గా కేరింగ్ అయితే చేస్తారు. అప్కమింగ్ వీడియోస్లో అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు వీడియో చూసేయండి. ఇదిగోండి చాలా రోజులైంది కదా, మా అమ్మ అయితే ఎప్పుడు వస్తాం అని చెప్పేసి వెయిట్ చేస్తుందన్నమాట. ఇంకా మా పాప రాగానే ఇంకా వాళ్ళ కూర్చోబెట్టుకొని ఇంకా కబుర్లు అనమాట. మా పాప కబుర్లు చెప్తుంది, ఇంక ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇది వచ్చేసి మా చిన్న తులసమ్మ అనమాట. చూసారా మందార పువ్వులతో ఎంత అందంగా ఉందో. మందార చెట్టు ఉందండి మా అమ్మ వాళ్ళకైతే, చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే మేమైతే ఫోటోషూట్కి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ పడుకొని లేచిన తర్వాత మా అమ్మ అయితే ఇలాగ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా పప్పాయ అయితే కోసేసి ఇలాగ బౌల్లో వేసి ఇచ్చేసారనమాట. ఇంకా మంచిగా ఇలాగా పచ్చటి నాకు మీకు తెలుసు కదండి, నేను చెట్ల దగ్గరే కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటానని చెప్పి ఇంకా అలా చెట్లను చూసుకుంటూ అలా స్నాక్స్ అయితే తినేసాను అనమాట. మెయిన్గా మా అమ్మ స్నాక్స్ అనేవి ఇలాగే ఇస్తుందండి, కొంచెం హెల్దీ అని చెప్పేసి. ఇంకా అవైతే తింటూ ఇలాగా. ఇది వచ్చేసి కొత్తగా వేశారంట ప్లాంట్, చూసారా ఎంత బాగుందో. ఇది వచ్చేసి చిన్న గార్డెన్ అనమాట. పైన మా తమ్ముడు వచ్చేసి తన క్రియేటివిటీ చూపిస్తున్నాడు అనమాట. వీడియో చూసారా ఎలా షేక్ చేస్తూ తీస్తున్నాడో, బాగుంది కదా వీడియో వచ్చేసి. ఇంకొప్పుడైతే ఫోటోషూట్కి వెళ్ళిపోతున్నాము. అదైతే నేనైతే ఇప్పుడైతే మీకైతే చెప్తున్నానండి. బాగున్నారు అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. నేను ఈరోజు పొద్దున్నే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగాను. ఇంకోండి ఇదేనమాట హౌస్ వచ్చేసి, చూస్తున్నారా. నేనే కదండి మా అమ్మ కూడా గార్డెనింగ్ విషయంలో చాలా కేర్ అయితే చేస్తుంది. ఇప్పుడైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నానని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. అదిగోండి అక్కడ చూస్తున్నాడు కదా మా తమ్ముడు, వాడు వచ్చేసి వీడియో షూటింగ్ ఇంకా వెడ్డింగ్ షూటింగ్ అన్నీ చేస్తాడు. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వాడికైతే చిన్న ఫోటోషూట్ అయితే చేయడానికి వెళ్తున్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకండి. అదేంటి కావ్య ఎలా చెప్తుంది అనుకుంటున్నారా, నేను నార్మల్గా వీడియో అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చిన్నగా ఉందని చెప్పేసి ముందు నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇదిగోండి ఇక్కడ డప్పులు కొడుతున్నాడు కదా, వాడొచ్చేసి నా తమ్ముడు అనమాట. అంటే ఇందాక చెప్పాను కదా, వాడొచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు, ఈడొచ్చేసి మా తమ్ముడు. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇలా వాక్ చేసుకుంటూ వచ్చారు కదా మా డాడీ. ఇదిగోండి ఇది వచ్చేసి నా ఎలక్ట్రిక్ బైక్ అనమాట. నాదంటే మా డాడీ వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం నాదే.
ఇది నడుపు తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా ఇదైతే రెడీ చేస్తున్నాము. ఎలక్ట్రిక్ బైక్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది మనకి ఇలాంటి స్కూటీలు ఉంటాయి కదండి, అవైతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రిక్ బైక్ చూసారా, అస్సలు వెయిట్ ఉండదు, మనం ఈజీగా నడిపేయచ్చు, చాలా బాగుంటుంది. అయితే చిన్నగా అలా వీడియో షూట్ అయిపోయాక ఇంక ఇంటికి వచ్చేసాక మా పాప అయితే ఇంకోండి తన సామాన్లు చూసారా, చిన్నప్పటి నుంచి ఇంక ఇలాగా మేము వస్తామని చెప్పేసి ఒక కవర్లో పెట్టేసి ఉంచేస్తుంది తన సైకిల్. ఇంక ఇలా చెప్పేసి మా పాప ఆడుకుంటుంది అనమాట. ఇంకా మేమైతే మంచిగా సినిమా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఈ సినిమా అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి, బాయ్.